అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వెనుక వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వందని సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి ప్రకటించారు. డిక్లేర్ చేశాడు. ఊళ్ళు కొట్టుకుపోయినాయి, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇక కోళ్ళు, కుక్కలు, పశువులు అయితే ఇక లెక్కే లేదు. ఇవాళకి వాళ్ళకి సరైన పునరావాసం కల్పించలా. వాళ్ళ పొలాలు ఇప్పటికీ ఇసుక మేటలుగానే ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే డ్యామ్ కొట్టుకుపోతే 70 మంది దాదాపు చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీస పరామర్శకు రాలే. ఇదే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 20 గంటల పైన ఆ ప్రాంతం అంతా తిరిగాడు, ఆ పల్లెలన్నీ తిరిగాడు. తిరిగి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చనిపోయిన ప్రతి కుటుంబానికి 2 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చాడు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకందరికీ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఈ ముఖ్యమంత్రి గారు డ్యామ్ కొట్టకపోయిందని చెప్పి మళ్ళీ వాళ్ళ పునరావాసం కల్పించడం కానీ వాళ్ళని ఆదుకోవాలని ఆలోచన చేయలే. మళ్ళీ డ్యామ్ కొత్తది కట్టి వాళ్ళకి కావాల్సిన మనుషులకు కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి ఆగమేఘాల మీద ఒక ఎస్టిమేట్ చేసి టెండర్ పిలిచేసి టెండర్ వాళ్ళ మంచి కట్టబెట్టాడు. దాని మీద ఉంది ఆయనకు ఫోకస్. కట్టబెట్టేస్తే ఆ వర్క్ చేసేస్తే దానికి కమిషన్ వస్తుంది. ఎంత దురదృష్టం అంటే డ్యామ్ కొట్టుకుపోతే ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆ ప్రాంతానికి పోలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఇప్పటికీ ఇంకా కాదు, ఇప్పుడు కాదు, ఇంకా ఈ ప్రభుత్వానికి ఎంత కాలం ఇచ్చినా వాళ్ళ డ్యామ్ మొదలు కూడా పెట్టలేదు. చేత కాదు వాళ్ళకు. ఒక పెద్ద డ్యామ్ అది. దాని కింద దాదాపు 3 టీఎంసీలు అనుకుంటా, దాదాపు 20,000 ఎకరాలు 18,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కొట్టుకుపోయింది. చూసే నాదుడే లేడు, పట్టించుకునే ప్రభుత్వమే లేదు. అక్కడ ఉన్న శాసనసభ్యుడు కానీ, జిల్లాకు చెందిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ దాని మొహం కూడా చూడాల. సో దీన్ని బట్టి ఆయన ఈ జిల్లాకి ముఖ్యమంత్రి అవుతాడనే ఆలోచన ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు? కడప ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి మాధవిరెడ్డి ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మనకు సమస్య వస్తే మన గలం మనమే ఎత్తాలి. ఎంతోమంది వాళ్ళకి సమస్యలు ఉన్నా, వాళ్ళ మీద దాడులు జరిగినా భయపడి బయటికి రావట్లేదు. ఆర్థికంగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బయటికి రావట్లేదు. అది ఒకటైతే సొసైటీలో మనం మాట్లాడి ఇంకా కొంచెం దెబ్బ తింటామనే విధంగా కూడా కొంతమంది బయటికి రావట్లేదు. నేను ఒకరోజు వెళ్తే ఒక అబ్బాయి, పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే ఆ అమ్మాయి నేను ఇక్కడ ఉన్నాను, అప్పుడు జస్ట్ నాకు ఇంకా 2 monthsే నేను ఎంటర్ అయ్యి, నన్ను కాంటాక్ట్ చేయాలని చెప్పేసి ఆ మాప ప్రయత్నించిందంట. నా నెంబర్ దొరకక, ఇప్పుడైతే నాకు అందరికీ తెలుసు, అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు నేను ప్రయత్నించానక్క, నాకు కుదరలేదు, నేను రాలేకపోయాను. బట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు డబ్బులు అడిగినారు సోషల్ మీడియాలో తీసేయడానికి. నా దగ్గర డబ్బులు లేవు, ఇంక ఎవరు చూసుకుంటారో చూసుకోండి అనేసి వదిలేసి కుమిలి బయటకు వచ్చేసినాను. ఇంకా నా చేతుల్లో ఏం లేదని ఈ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఇట్లాంటి వాళ్ళని అందరినీ మనం ఆదుకోవాలంటే ఇంకా మహిళలు ముందుకు రావాలి. మాలాంటి వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం ఆలోచించేవాళ్ళు. అలాగనే మహిళలు కూడా ఎంతోమంది డివోర్స్లు అయిపోయేసి భర్తలు చనిపోయి ఇళ్లలో మగ్గిపోతున్నారు. యంగ్ పిల్లలు అమ్మా నాన్న మీద డిపెండ్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసి బాగా ఉంటారని అమ్మ నాన్న పెళ్లి చేసి పంపిస్తే, మాకు ముఖ్యంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ మహిళలు ఎక్కువ ఉంటారు, వాళ్ళల్లో ఇది కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దాదాపు ఎవ్రీ 1 day 2 daysకి ఒక ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంది. పిల్లలు ఏడుస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు మనకు ఒంటరి మహిళ పెన్షన్ ఉంది, ఆ పెన్షన్స్ చాలా మందికి రావట్లేదు, బికాజ్ ఏజ్ చూపిస్తున్నారు. అవి జినియన్ వాటిని ఎక్కించాల్సిన బాధ్యత మాలాంటి మహిళా ప్రతినిధులు. వాళ్ళ జినియన్ అని చూసేసి మనం ఎక్కించి వాళ్ళకి హెల్ప్ చేయాలా. ప్లస్ దాంతోపాటు అక్కడితే మీ లైఫ్ ఎండ్లే కాలేదు. మీరు మీ కెరీర్ పరంగా ఆర్థికంగా స్థిరపడడానికి, అమ్మా నాన్న మీద బరువు లేకుండా ఉండడానికి వాళ్ళకి కొన్ని ప్రొవైడ్ చేయాలి మనం. అంటే వాళ్ళు సొంతంగా బతికే విధంగా ఒక ఉద్యోగం కానీ, వాళ్ళు సొంతంగా ఏదైనా పెట్టుకోవడానికి కానీ, వాళ్ళకి పెట్టుబడులు కానీ, సబ్సిడీస్ కానీ ఇచ్చి, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ కానీ ఇస్తూ వాళ్ళకు ఉండాలి. ఇవన్నీ మార్పు తీసుకొని వస్తే ఆటోమేటిక్గా సొసైటీ అంతా మారిపోతుంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే సాక్కుంటారు. వాళ్ళ పిల్లల్ని ఎలా మళ్ళీ రేపు వీళ్ళ అమ్మానాయన ఉన్నంత వరకు పర్లా, ఆ తర్వాత ఏంది, అమ్మానాయన ముసలి అయిపోయినా కూడా వీళ్ళను ఇంట్లో పెట్టుకొని వీళ్ళ పిల్లోళ్ళని కూడా చాలా ఆర్థికంగా చిరగబడిపోతున్నారు. ఇక్కడ కడపలో చూస్తే ఒక మనిషి, ఒక మహిళ 3.5 రూపాయకి
ఒక పెట్టికోటు ఆడోళ్ళు శారీ కింద వేసుకుని పెట్టికోటు కుడుతున్నారంటే 3.5 రూపాయలు. ఇది నేను రాజకీయాల్లో దిగడం వల్ల నాకు తెలిసిన వాస్తవం. అంటే రూపాయికి కూడా ఇక్కడ విలువ ఉంది. ఒక విధంగా చూస్తే పాజిటివ్ ఉంది. వాళ్ళు ఏదో ఒకటి ఇంట్లో చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు. రెండో వైపు ఎంతగా ఆర్థికంగా చితకబడిపోయినారు కుటుంబాలు అనేది కూడా చూడాలి. సో వీళ్ళకి ఆర్థికంగా కూడా ప్రభుత్వ పరంగా కూడా సపోర్ట్ తీసుకొని రావాలి ఇలాంటి వాళ్ళకి. అంటే మనము మహిళలము, మీరు మహిళల గురించి అడుగుతున్నారు, మహిళలే కాదు ఎవరైనా కానీ ఆర్థికంగా వెనుకోవాలి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మనం ముందుకు రావాలా. ఆ వచ్చిన వాళ్ళకి జెన్యున్గా మనం ప్రభుత్వం తరపు నుంచి కూడా సపోర్ట్ చేయాలా, సైకలాజికల్గా ట్యూనింగ్ చేయాలా, నర్చర్ చేసుకుంటూ పోవాలా, వాళ్ళని మానసికంగా కూడా బలంగా చేసుకుంటూ రావాలి. సో ఈ సపోర్ట్ అనేది నేను ఇస్తాను. డెఫినెట్గా మహిళలందరూ ఇంకా స్ట్రెంథన్ అయిపోయి ఈ యొక్క రాష్ట్ర పురోభివృద్ధికి అలాగనే దేశ అభివృద్ధికి మహిళల పాత్ర ఎంతో ఉంది. వాళ్ళని స్ట్రెంథన్ చేస్తే సొసైటీ మొత్తం మారే పరిస్థితి ఉందనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎన్నికల ప్రచారంలో